ఒకానొకప్పుడు నలుగురు స్నేహితులు ఒక మార్గం గుండా ప్రయాణిస్తూ ఒక మారుమూల గ్రామానికి దగ్గరగా ఉన్న మఠంలో సన్యాసి భైరవానందుణ్ణి కలిసి, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు విచిత్రమైన మంత్రశక్తులను వరాలుగా పొందారని మాకు తెలిసింది. మేము మీ సహాయం, మార్గదర్శకత్వాన్ని కోరుకుంటున్నాము. మహానుభావ, మా ఇళ్లను వదిలి బయటకు వచ్చామంటే దానికి కారణం మేము కొంత బంగారం కనుగొనడానికి, లేదా ఆ ప్రయత్నంలో చనిపోవలసిందే. మూర్ఖులు చెప్పేదేమిటంటే విధి లేదా అదృష్టం అనేది నిజాయితీ గల కృషి యొక్క ఫలం మాత్రమే అని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. చూడబోతే వీళ్ళు ధైర్యవంతులుగాను దృఢనిశ్చయం గలవారిగా కనిపిస్తున్నారు. వీళ్లను మంచి శిష్యులుగా తయారు చేస్తాను. నేను వీళ్ళకి సహాయం చేయగలనని అనుకుంటున్నాను. వీళ్ళు దీనికోసం చింతించాల్సిన అవసరం లేదని నేను ఆశిస్తున్నాను. అతను తన గుడిసెలోకి వెళ్ళి 4 దూది ఒత్తులతో బయటకు వచ్చాడు. నేను మీకు ఈ దూది ఒత్తులను ప్రతి ఒక్కరికి ఇస్తాను. వాటిని తీసుకొని పర్వతాల దగ్గరకు నడవండి. ఎక్కడైతే ఈ ఒత్తు నేలపై పడిపోతుందో అక్కడ నేలను తవ్వండి. అప్పుడు మీరు కొంత నిధిని కనుగొంటారు. దాన్ని సేకరించి మీ ఇళ్లకు వెళ్ళండి. 4 స్నేహితులు పార, పలుగులను కొనుక్కుని బయలుదేరారు. మనం ఏది కనుగొన్నా దానిని మనం సమానంగా పంచుకుందాము. హే, ఈ దూది ఒత్తు నా చేతి నుండి జారిపడిపోయింది. నిధిని తవ్వుదాం రండి. దూది ఒత్తులను వారి జోలెల్లో ఉంచుకుని మిగతా 3 అతనికి సహాయం చేశారు. చూడండి, రాగి, ఖనిజం, మీరు అంతా దగ్గరకు రండి. మనం వీలైనంత వరకు ఇంటికి తీసుకువెళ్దాం. అంత విలువలేని దీన్ని మనం ఎంత మొత్తం తీసుకువెళ్ళగలం? మనం ఇంకాస్త ముందుకు వెళ్దాం. మీరు ఇష్టపడితే ఇంకా ముందుకు వెళ్ళవచ్చు, కానీ నేను దీనితో సంతృప్తి చెందాను. నేను ఇంటికి తిరిగి వెళ్తున్నాను. మొదటివాడు ఇంటికి, మిగతా 3 ముందుకు కదిలారు. కొన్ని రోజుల తరువాత 2వ ఒత్తు పడింది. ఇది వెండి, ఇక ముందుకు ఎందుకు వెళ్ళాలి? మనం మొయగలిగినంత తీసుకొని తిరిగి ఇంటికి వెళదాం. మనం ఇంకా ముందుకు వెళ్దామా? అసలు బంగారం తప్ప అన్నీ కనిపిస్తున్నాయి. మనం దేనికోసం వచ్చామో అది గుర్తు చేసుకో. అదే బంగారం. పొదండి ముందుకు. మనం వచ్చింది బంగారం కోసం. మీరు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. నేను వెండిని తీసుకుని ఇంటికి వెళ్తున్నాను. ఆ 2 స్నేహితులు తడబడుతూ 3వ ఒత్తు పడే వరకు నడుస్తున్నారు. ఇంతలో 3వ ఒత్తు ఒకచోట పడింది. అక్కడ తవ్వటం మొదలుపెట్టారు. బంగారం. మనం దేనికోసం వచ్చామో అది మనకు దక్కింది. మనం ఇక ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ మన దగ్గర ఇంకా ఒక ఒత్తు మిగిలింది. అది మనకు విలువైన వజ్ర వైడూర్యాలు, రత్నాలను ఖచ్చితంగా పొందటానికి సరిపోతుంది. ఇవి ఒక్క పిడికెడు ఉంటే చాలు, మనకు ఎక్కువ బంగారం వస్తుంది. రా, నన్ను అనుసరించు. నేను నీకేం చెప్పగలను? నువ్వు ముందుకు వెళ్ళు. నేను నీకోసం ఇక్కడ వేచుంటాను. కాబట్టి 4వ స్నేహితుడు ఒంటరిగా నడిచాడు. నిజంగా ఈరోజు చాలా వేడిగా ఉంది. సూర్యుడు కరుణలేనివాడు. కానీ నేను ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఓహ్, దాహంతో గొంతు పిరిచ కట్టుకుపోతుంది. ఒక చుక్క నీటి కోసం నేనేమైనా చేయగలను. నాకు దక్కాల్సిన రత్నాలలో అత్యంత విలువైన దానికంటే చాలా విలువైనవని అనిపిస్తుంది. అతను నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళాడు. కానీ ఆ ఒత్తు పడటానికి నిరాకరించింది. నేనేమన్నా దారి తప్పిపోయానా? నేను ఏమి చేస్తున్నాను? నేను ఈ దారి చుట్టూ గుండ్రంగా నడుస్తున్నట్లు అనిపిస్తుంది. నేనిప్పుడు ఎక్కడ ఉన్నాను? అబ్బా, అయ్యో, అమ్మో! అతనికి ఎక్కడో దూరం నుండి అరుపులు, పెడబొబ్బలు వినిపించాయి. ఆ చక్రం మీ తలలో పెట్టుకుని నువ్వేం చేస్తున్నావు? అది ఏమైనా కానీ నాకు దాహంగా ఉంది. ఇక్కడ ఎక్కడైనా కొంత నీరు దొరుకుతుందేమో. నువ్వు నాకు చెప్పగలవా? నేను దాహంతో చనిపోయేలా ఉన్నాను. ఓహ్, నాకు నీరు దొరుకుతుందనే నమ్మకం పోతుంది. నా దాహం ఎప్పటికి తీరుతుంది? వాటికి సమాధానం ఇవ్వకుండా
ఆ అనామకుడు ఆ చక్రాన్ని ఉన్న ఫలంగా అతని వైపు విదిల్చాడు. అది కాస్త ఎగురుకుంటూ వెళ్ళి అతని తలపై వాలింది. పైనున్న ఓ సంపదల దేవుడా, ఇక పైన భారాన్ని దించుకున్నాను. ఓయ్, మనలాంటి అన్వేషకుల నుండి ఆ భగవంతుని సంపదలను నీ రాకతో రక్షించే బాధ్యతల నుండి విముక్తి పొందాను. ఇకపై నువ్వు ఆకలి, దప్పికలు, వృద్ధాప్యం మరియు మరణం నుండి స్వేచ్ఛగా ఉంటావు. కానీ నేను ఈ హింస నుండి ఎప్పుడు ఎలా విముక్తి పొందగలను? ఆ పత్తి ఒత్తులను తీసుకొస్తూ మరొక అన్వేషకుడు వచ్చి నీతో మాట్లాడినప్పుడు అబ్బా, అయ్యో, అమ్మో, నొప్పి భరించలేకపోతున్నాను. ఓహ్, నా తల. నువ్వు ఎంతకాలం నుండి ఇక్కడ ఉన్నావో? అది నాకు తెలియదు, కానీ రాముడు అయోధ్యలో రాజుగా ఉన్నప్పుడు నేను ఒక మంత్రపూరితమైన ఒత్తితో బయలుదేరాను. రాగి, వెండి, బంగారం కంటే ఎక్కువ దురాశతో నేను వజ్ర వైడూర్యాల అన్వేషణలో ఈ స్థానాన్ని పొందాను. నేను ఎప్పుడో తలపై చక్రం పెట్టుకున్న ఓ వ్యక్తిని చూశాను. అలాగే నేను నీకు తదితర వివరాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నన్ను విడిపించినందుకు నేను నీకు కృతజ్ఞుడను. వీడ్కోలు. ఇక్కడ కొంత సమయం తరువాత నా స్నేహితుడు ఇంకా ఎందుకు తిరిగి రాలేదు? నేను అతని పాదముద్రలను అనుసరించి అతని కోసం వెతుకుతాను. బహుశా అతని ఇబ్బందుల్లో ఉండవచ్చు. కొన్ని గంటల తరువాత ఓ, నువ్విక్కడున్నావా? కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ చక్రాన్ని ఒక్కసారిగా విసిరేసి నాతో రా, వెళ్ళిపోదాం. అతను జరిగిన వింత కథను మొత్తం వివరించాడు. నువ్వు విధి అని పిలిచేది నీ స్వంత దురాశ. నేను బంగారాన్ని కనుగొనడానికి బయలుదేరాను, దానిని కనుగొన్నాను. కానీ అది నువ్వు ఇష్టపడలేదు. నీకు రత్నాలు కావాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండి నీ దురాశకి మూల్యం చెల్లించుకో. నా దురదృష్టవంతులైన స్నేహితుడు. అతన్ని ఈ దుస్థితిలో వదిలేయడం నాకు ఇష్టం లేదు, కానీ నాకు వేరే మార్గం లేదు. అతనికి సహాయం చేయడానికి నాకు తగినంత శక్తి లేదు. అభిలాషతో ఉండాలి కానీ అత్యాశతో ఉండకూడదు.